ఒంగోలులో నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం. ఇది 9A సైడ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ షేక్ హఫీజ్ గారు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం అనేది జరిగింది. ఈ టోర్నమెంట్ IPL తరహాలో ఒక 4 టీముల్ని 4 ఫ్రాంచైజీలు వేలంపేటలో వాళ్ళని కొనుక్కొని ఆడించడం అనేది జరిగింది. ఈరోజు చివరి రోజు ఫైట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు సార్ గారిని వేదిక మీద రావాలని కోరుచున్నాం. మీరందరూ క్లాప్స్తో సార్కి స్వాగతం పలకాలి. అలాగే మరొక ముఖ్య అతిథి కె వెంకటేశ్వర్లు గారు BMT ఆటోమొబైల్స్ మేనేజర్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. మీరందరూ క్లాప్స్ కొట్టాలి ప్లేయర్స్. మన్నం సుధీర్ కుమార్ గారు హైకోర్టు అడ్వకేట్ మరియు ఈనాటి కలం ఎడిటర్ సుధీర్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. క్లాప్స్ కొట్టాలి అందరూ. అలాగే మాదాసి వినోద్ గారు ఫిజికల్ డైరెక్టర్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. వినోద్ గారు క్లాప్స్ కొట్టాలి అందరూ. అలాగే శ్రీ PM నరసింహారావు గారు హ్యాండ్బాల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. ముందుగా ఈ ఫస్ట్ T20 యాక్షన్ లీగ్ గురించి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా దీని గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి ముందుగా కాళీషా ఉన్నాడా? సన్నీ ఒకసారి మీది ఈ టోర్నమెంట్ ఏ విధంగా జరిగింది, ఏంది యాక్షన్ లీగ్ అనేది కొంచెం వివరించు. ఎవరైనా ఒక హర్ష రా హర్ష అంటే వచ్చిన గెస్ట్లకు కూడా ఒకసారి హర్ష ఏ విధంగా జరిగింది, ఎన్ని రోజుల నుంచి జరిగింది, మీకు అకామిడేషన్ ఫుడ్ ఏ విధంగా అవి కొంచెం. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ యాక్షన్ లీగ్ అనేది 3 months నుంచి ప్లాన్ చేసి ఈ మంత్లో 20 నుంచి జరగడం స్టార్ట్ చేసామండి. సో మాకు అందరికీ అకామిడేషన్ మాకు హఫీజ్ సార్ అనే మా అసోసియేషన్ సెక్రటరీ ఆయన ద్వారా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంతమంది టీమ్స్ రావడం కానీ ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వైజాగ్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడమే కాకుండా మా అందరికీ భోజనం సదుపాయం కానీ, వస్త్ర సదుపాయం కానీ చాలా చక్కగా ఇచ్చి మమ్మల్ని ఇంత ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చారు అతను. సో మేమందరం అందరూ ఒకసారి అతనికి అభినందనలు చేయండి ఒకసారి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హర్ష. ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఫైట్ సిచ్యువేషన్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు BMT రైడర్స్ టీమ్ మేనేజర్ BMT ఆటోమొబైల్స్ సార్ గారిని, వెంకటేశ్వర సార్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా BMT రైడర్స్ విన్నర్స్కి కంగ్రాచులేషన్, తర్వాత శుభం వారిస్ రన్నర్ కంగ్రాచులేషన్. మీరు ఇంకా స్టేట్, నేషనల్ లెవెల్ ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు క్విజ్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ మరియు కోచ్ మన మాదాసి వినోద్ సార్ గారిని మాట్లాడాలని కోరుచున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ 2020 యాక్షన్ లీగ్ 2024కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సార్ వాళ్ళందరికీ నమస్కారాలు సార్. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్. సారీ, అంటే యాక్చువల్గా ఏంటి ప్రిపేర్ అయ్యి రాలేదు. అంటే నేను
ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే సార్ ఎక్కువ గ్రౌండ్లో ఫీల్డ్లోనే ఉంటాడు. ఇప్పుడు మరొక ప్లేయర్ని మాట్లాడే అవకాశం విక్రాంత్ వచ్చి ఈ యాక్షన్ లీగ్ గురించి మీ అనుభవాన్ని పంచుకోవాలని కోరుతున్నాను. अच्छाकी नमस्कारम. First T20 Auction League 2024, good organized by the 9 Cricket Side Associations, Mr. Hafiz sir, and all facilities and all accommodations will be very good, and very nice arrangement in the Andhra, in the Ongal, in the very beautiful place. Is playing for the third time. I'm of the out of state players, but I'm every time will come in the playing in the Ongal, in the specially invited officer. So really thank you so much, sir, and hopeful the very great tournament is first T20 Auction League. Thank you so much, and all support will be very good. Thank you sir, and thank you all members supporting. Thank you sir. థ్యాంక్ యూ విక్రాంత్. ఇప్పుడు మరొక ముఖ్య అతిథి హైకోర్టు న్యాయవాది, అలాగే ఇనార్టికల్ ఎడిటర్. అవి రెండే కాకుండా పేదల పక్షాన ఉంటూ ఎంతోమందికి దాహాన్ని తీర్చిన ఒక గొప్ప వ్యక్తి మన్నం సుధీర్ సార్ గారిని మాట్లాడాలని కోరుచున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న బిఎంటీ వాళ్ళకి, లేకపోతే మా అన్న సుబ్బారావు అన్నకి, మరియు మిగతా ఫిజికల్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 3 days టోర్నీ, ఐ గెస్ అది 2020 అనుకుంటా. ఈ 2020ని దీనికి ఒక అంటే ప్రాతిపదికగా చెప్పాలంటే హఫీజ్ అని ఒక ఆర్గనైజర్ ఉన్నారు. ఐ థింక్ మీ ప్లేయర్స్ అందరికి తెలుసు. హఫీజ్ తెలుసు కదా. హఫీజ్కి మీరందరూ వాస్తవంగా అయితే చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే నేను ఫస్ట్ డే హఫీజ్ని అడిగాను, హఫీజ్ అసలు నువ్వు ఎందుకు ఇంతమందికి అకామిడేషన్ కానీ ఇంతగా అంటే ఆ స్పోర్ట్స్ యాక్టివిటీని ఎందుకు పెంపొందించాలి అనుకుంటున్నావు అంటే హఫీజ్ నాకు ఒక మాట అన్నాడు, సార్ నేను ఒక ప్లేయర్గా ఎన్నో అవమానాలు పడ్డాను, నేను ఎన్నో టోర్నమెంట్స్ ఆడాను. ఐ హ్యావ్ మూవ్ టు ఉత్తరప్రదేశ్ అండ్ అదర్ కంట్రీస్ కూడా వెళ్ళాను. బట్ అక్కడ నాకేంటంటే చాలా దారుణమైన సంఘటనలు ఏర్పడ్డాయి. ఫుడ్ లేకుండా ఒకే రూమ్లో ఒక 20 నుంచి 30 మంది మేమందరం ప్లేయర్స్. కానీ ప్లేయర్స్ని ట్రీట్ చేసే విధానం కూడా ఆర్గనైజర్స్ తెలియక చాలా ఇబ్బందులు పడ్డాము. బట్ నేను ఒక ఆర్గనైజర్గా ఇప్పుడు ఎవరైతే ప్లేయర్స్ అంటే మన జిల్లా నుంచి పక్క జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారో వాళ్ళందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి, వాళ్ళందరికీ మంచి భోజనము, మంచి వసతి, వాళ్ళకి బట్టలు అన్నీ మంచిగా ప్లాన్ చేసి పెట్టాలి సార్ అని ఒక మాట అన్నాడు. అక్కడతోటి అతనిలో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ ఆ రోజు బయటకు వచ్చాడు. అండ్ మీరందరూ ఆ ఆఫీస్కి అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు ఇప్పుడు నా తరపున మీరు కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంత మంచిగా కండక్ట్ చేయడానికి ఆఫీస్ చాలా కష్టపడ్డాడు. అండ్ ఆఫీస్తో పాటు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. నాకు ఫస్ట్ డే నేను వద్దాం అనుకున్నా, బట్ బిజీ షెడ్యూల్ వల్ల ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్. బట్ ఇప్పుడు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి నా హృదయపూర్వక అంటే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద రన్నర్స్ టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ముఖ్య అతిథులు మన ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు సార్ గారిని మాట్లాడాలని కోరుచున్నాం. సభాధ్యక్షులు మిత్రుడు కిరణ్, వేదిక మీద ఉన్న పెద్దలు, క్రికెట్లో పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ హార్ట్లీ వెల్కమ్. ఫస్ట్ 2020 యాక్షన్ లీగ్ 2024 ఆటల పోటీలు మా ఘనంగా 3 రోజుల నుంచి నిర్వహించారు. ఈ చివరి రోజు బహుమతి ప్రదర్శనకి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు క్రికెట్ అసోసియేషన్ నాయకులు ఆఫీస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆఫీస్ ఎంతో కష్టపడి గతంలో కూడా ఎంతోమంది క్రీడాకారుల్ని క్రికెట్లో పరిచయం చేశాడు. గతంలో కూడా ఇదే గ్రౌండ్లో స్టేట్ లెవెల్లో మిగతా లెవెల్లో కూడా T20 ఆటలు
బాగా ఆడించి చాలామంది క్రీడాకారులకు ప్రోత్సాహం కలిగేస్తున్నాడు. ఈరోజు 4 టీములు తీసుకొని బాగా చక్కగా ఈ గ్రౌండ్లో పోటీల్లో పాల్గొని మీ అందరికీ బహుమతి ప్రారంభం జరిగింది. ఆయన వెనకాల చాలా కృషి చేశారు. మరి మిత్ర బృందాలందరికీ మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అభినందనలు తెలియజేస్తున్నాను. క్రీడాకారులు ఆటలు మన ఐక్యతకు సమగ్రతకు మన అందరి మధ్య దేశ భావాన్ని పెంచే విధంగా ఆటల పోటీలు ఉంటాయి. అటువంటి క్రీడల్లో ప్రధానమైంది క్రికెట్. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రికెట్ కొన్ని కోట్ల మంది జనం చూస్తూ ఉంటారు. అటువంటి ఆటని మీరు నేర్చుకుంటున్నారు. మీరు పై స్థాయికి వెళ్ళాలంటే హఫీజ్ లాంటి వ్యక్తులు మీకు లిఫ్ట్ ఇవ్వడం వల్ల మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి అవకాశం కలుగుద్ది. మీరు కష్టపడి బాగా ఇష్టపడి ఈ క్రికెట్లో ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం చేసిన నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఇండివిజువల్ ప్లేయర్ ప్రైజ్లు ఇది ఉంటాయి, తర్వాత కార్యక్రమం ఉంటుంది. ఫస్ట్ ముందుగా మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో 2020 యాక్షన్ లీగ్ అనేది నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఒక ఒంగోలు వాస్తవుడిగా నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఒక ఐపీఎల్ తరహాలో ఒక 4 టీముల్ని వాళ్ళ ప్లేయర్స్ని ఒక 4 ఫ్రాంచైజీల ద్వారా వాళ్ళని వేలంపాట్లో కొనుక్కొని ఐపీఎల్ తరహాని ఐపీఎల్ చూడాలంటే టికెట్ పెట్టుకొని చూడాలా, ఇక్కడ ఒంగోలు ప్రీమియర్ లీగ్ చూడాలంటే శర్మ కాలేజీకి వచ్చి ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించాడు హఫీజ్ గారికి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ 4 రోజుల నుంచి జరుగుతున్న ఫస్ట్ 2020 యాక్షన్ లీగ్లో బెస్ట్ బ్యాట్స్మెన్ వివేక్ రెడ్డి బిఎంటీ రైడర్స్ నుంచి క్లాప్స్ కొట్టాలందరూ. ఇది వినోద్ సార్ చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. క్లాప్స్ కొట్టాలందరూ. ఫస్ట్ బెస్ట్ బౌలర్గా షేక్ హఫీజ్ బిఎంటీ రైడర్స్ నుంచి. క్లాప్స్ కొట్టాలందరూ. బెస్ట్ ఫీల్డర్ విక్రాంత్ రాణా సాగర్ ఏజెంజర్స్. క్లాప్స్ కొట్టాలందరూ. ఇది మన ఈనాటి కలం ఎడిటర్ మరియు హైకోర్టు న్యాయవాది అన్న ముందుకు రండి ఒకసారి. మీరు బ్రదర్ వివేక్ విక్రమ్ ముందు క్లాప్స్ కొట్టాలి అందరూ. బెస్ట్ వికెట్ కీపర్ డి కిరణ్ కుమార్ బిఎంటీ రైడర్స్. ఇది నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు సార్ గారి చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. క్లాప్స్ కొట్టాలి అందరూ. బెస్ట్ వికెట్ కీపర్ డి కిరణ్ కుమార్ బిఎంటీ రైడర్స్. మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ నా అడ్డంగది ఫోటోలు పైరెడ్డి అడ్డంగది. మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ హర్షవర్ధన్ శుభం వారియర్స్. ఇది మారెల్ల సుబ్బారావు సార్ చేతుల మీదుగా ఇవ్వాలని కోరుతున్నాం. క్లాప్స్ కొట్టాలి అందరూ. క్లాప్స్ కొట్టట్లేదు ఎవరు, ఎంకరేజ్ చేయాలి మీరు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ షేక్ హఫీజ్ బిఎంటీ రైడర్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇది కూడా మారెల్ల సుబ్బారావు సార్ గారి చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం.
ఒకసారి గెస్ట్లు అందరూ కూర్చుంటే గెస్ట్లు మెమోంటోలు ఇవ్వడం జరుగుతుంది సార్ మీకు. మీరు అందరూ ఒక్కసారి కూర్చోవాలి. కమిటీ మెంబర్స్ హర్ష ఫోటోలు రెడ్డి మంచి. ఇది మన ముఖ్య అతిథులు మారెల్ల సుబ్బారావు సార్కి ఇవ్వాలని కోరుకుంటున్నాం. క్లాప్స్ కొట్టాలి అందరూ. అలాగే శ్రీ పిఎం నరసింహారావు గారు హ్యాండ్బాల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సార్ గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. అలాగే సుబ్బు వచ్చి ఈనాటి కాలం ఎడిటర్ గారికి ఒక జ్ఞాపకం ఇవ్వాలి. రావాలి స్పీడ్గా. Excuse me. అలాగే బైరెడ్డి కడప నుంచి వస్తాడు ఢిల్లీకి. బైరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వచ్చి మన బిఎంటీ వారియర్స్ రైడర్స్ సార్ గారికి ఒక జ్ఞాపకం ఇవ్వాలని కోరుకున్నాం. క్యాప్స్ కొట్టాలి అందరూ. అలాగే ఈ 9 సైడ్ స్టేట్ సెక్రటరీ షేక్ హఫీజ్ గారిని వచ్చి నరసింహ సార్ గారికి ఒక జ్ఞాపకం అందజేయాలని కోరుచున్నాం. క్లాప్స్ కొట్టాలి అందరూ. క్లాప్స్ కొట్టాలి అందరూ. ఇప్పుడు మరొక ముఖ్య అతిథి నరసింహ సార్ గారిని మాట్లాడాలని కోరుచున్నాను. వేదికలు అలంకరించినటువంటి పెద్దలకు మరియు ఇక్కడ ఈ క్రీడా మైదానంలో ఈ క్రికెట్ 2020 ఆప్షన్ లీగ్ ఫస్ట్ మన శర్మ కాలేజీ గ్రౌండ్లో జరగటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2019, 2018, 2017 ఆ సీజన్లో ఇక్కడ రంజీలు జరిగేటప్పుడు ఈ ఉత్సాహము ఈ ఆనందం చూసిన తర్వాత ఈ 2020 ఆప్షన్ లీగ్స్తో మీతోటి మళ్ళీ ఈ గ్రౌండ్కి మంచి కళ వచ్చిందని అనుకుంటున్నాం. దీనికి పూర్తిగా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆడించాలి, మీలో ఉన్నటువంటి క్రీడాకారులను బయటకు తీసుకురావాలి. ఈ క్రికెట్పై ఎక్కువ మక్కువతో మన హఫీజు చాలా రోజుల నుంచి కూడా అన్న ఈ 2020 ఆప్షన్ లీగ్ని కరెక్ట్గా ఖచ్చితంగా నేను మన గ్రౌండ్లో పెడతాను, ఇక్కడి నుంచి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులని నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి మీకు తెలుసో తెలీదో లాస్ట్ మంత్ ఏపీఎల్ ఆప్షన్ జరిగింది. అదేవిధంగా మన గ్రౌండ్లో ఆడినటువంటి ఏపీఎల్ సీజన్లో ఆడినటువంటి క్రీడాకారులు ఐపీఎల్లో ఈరోజు నితీష్ రెడ్డి ఎవరు అతను ఇక్కడ మనకి మొన్న జరిగినటువంటి టోర్నమెంట్లో కూడా ఇక్కడ ఆడి, హర్షవర్ధన్ ఆడి ఇక్కడ మీలాంటి యువకులు ఉత్సాహవంతులైనటువంటి క్రీడాకారుల చేతిలో ఇక్కడ విఫలమై ఐపీఎల్లో క్లిక్ అయినటువంటి ఆటగాడిగా ఈరోజు తన వంతు సహకారాన్ని ఐపీఎల్లో తన జట్టుకు అందిస్తున్నాడు. అలాగనే అలాంటి ఉత్సాహం అలాంటి ప్రతిభ మీలో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీరు మన హఫీజ్ లాంటి వారికి మీరు కానీ ఖచ్చితంగా సహకరిస్తే, ఎందుకంటే బహుశా మీరు వాస్తవంగా ఒక విషయంలో అదృష్టవంతులు. ఎందుకంటే ఈ గ్రౌండ్ నెక్స్ట్ 2 monthsలో ఏసీ వాళ్ళకి వెళ్ళిపోతుంది గ్రౌండ్. ఇంకెక్కడి నుంచి రంజీలకి మరియు ఏపీఎల్ లాంటి పెద్ద పెద్ద క్రీడలకి మాత్రమే అవుతుంది. అలాంటి తరుణంలో మీకు హఫీజు అన్న లాస్ట్ ఛాన్స్గా నాకు గ్రౌండ్ మన వాళ్ళకి ఈ 2020 ఆప్షన్ లీగ్ను పెట్టుకుంటానన్నా తీసుకోవాలా కావాలంటే
సరే హఫీజ్ని మనం ఎప్పుడు కూడా నిరాశపరచకుండా ఉత్సాహపరుస్తున్నాం. అదేవిధంగా హఫీజ్ కూడా అన్నోళ్ళు పెద్దలు వీళ్ళందరూ ప్రోత్సాహంతో, వాస్తవంగా పెద్దలు అనేవాళ్ళు లేకపోతే వాళ్ళు అంత దూరం వెళ్ళలేరు. ఈ మన వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు అందరూ కూడా హఫీజ్ను ప్రోత్సహించి మీలాంటి క్రీడాకారుల్ని ఈ గ్రౌండ్లో ఆడించి మీలో ఉన్నటువంటి ప్రతిభని బయటకు తీయడానికి హఫీజు చాలా తపన పడుతున్నాడు. కాబట్టి మీరు ఏ విధంగా కూడా నిరుత్సాహపడకుండా మీలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని ప్రతిభని కనపరిచి మీరు ఇప్పుడున్నటువంటి జట్టులో నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్కి ఎంతమందిని ఏపీఎల్ ఐపీఎల్ చూస్తానో చూడాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరొక ముఖ్య అతిథి మన మాదాసి వినోద్ గారికి ఒక చిన్న జ్ఞాపికను అందజేయాలని కోరుచున్నాం. ఇది సన్నీ వచ్చి ఇస్తాడు. క్లాప్స్ కొట్టాలి మీరందరూ. ఫస్ట్ నుంచి కూడా అఫీజ్ చేసే ప్రతి దాంట్లో కూడా అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు వినోద్ సార్ గారు కూడా. ఇప్పుడు ఫస్ట్ రోజు నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు ఇవ్వలేదు, అవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వరుసగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు చదువుతూ ఉంటాం, వాళ్ళు వచ్చి తీసుకోవాలని కోరుచున్నాం. సూర్యప్రకాష్ సాగర్ అవెంజర్స్ నుంచి సూర్యప్రకాష్. క్లాప్స్ కొట్టాలి అందరూ. ఇది సుధీర్ అన్న చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈనాటి కలం ఎడిటర్ మరియు హైకోర్టు న్యాయవాది. అలాగే షేక్ హఫీజ్ గారు BMT రైడర్స్ నుంచి. ఇది మనం మారెల్ల సుబ్బారావు సార్ గారి చేతుల మీదుగా ఇవ్వాలనుకుంటున్నాం. క్లాప్స్ కొట్టాలి అందరూ. హర్షవర్ధన్ శుభం వారియర్స్ నుంచి. ఇది మన నరసింహారావు సార్ చేతిగా ఇవ్వాలని కోరుచున్నాం. హర్షవర్ధన్. అభిషేక్ మీనా BMT రైడర్స్ నుంచి. ఇది BMT సార్ చేతుల మీదుగా ఇవ్వాలని కోరుచున్నాం. సెమీఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షేక్ హఫీజ్ BMT రైడర్స్ నుంచి. ఇది మారెల్ల సుబ్బారావు సార్ గారి చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. వివేక్ రెడ్డి BMT రైడర్స్ నుంచి. ఇది నరసింహ సార్ చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఫైనల్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇప్పుడు బెస్ట్ రెఫరీగా సన్నీకి మన మాదాసి వినోద్ సార్ గారి చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదే తీసుకోండి. క్లాప్స్ కొట్టాలి అందరూ. ఈ ప్రైజ్తో 4 రోజుల్లో సంబరాలన్నీ ముగిసిపోయాయి. ఇది చివరి ప్రైజు. వేదికని అలంకరించే పెద్దలందరికీ కూడా వాళ్ళ ముఖ్యమైన సలహాలు సూచనలతో ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రెడీగా ఉండాలి. ఫస్ట్ రన్నర్స్ టీం మొత్తం రావాలి. కెప్టెన్ ఒక్కళ్ళే నిల్చోండి, ఎందుకంటే కొంచెం టైం లేట్ అయింది. శుభం వారియర్స్ టీం మొత్తం రావాలి. క్లాప్స్ కొట్టాలి అందరూ. ఆ కుర్చీ తీసేసి హర్ష ఆ కుర్చీ తీసేసి కెప్టెన్ ఒక్కరు పైకి నుంచోండి. కొద్ది వాళ్ళందరూ అక్కడ కూర్చోండి. సార్ వాళ్ళందరూ కూడా కనపడతారు. ముందుకు రమ్మనే సార్ అందరూ ముందుకు రండి. నువ్వు కూడా కూర్చోం నా పడవ ముందుకు వస్తారు. మరి గ్యాప్ ఎక్కువ అయిపోయింది. ముందుకు రండి అన్న. అట్లా ఇలా దిగండి కొంచెం. సుధీర్ గారు మొహాన్ని డౌన్ చెప్పండి.
శుభం వారియర్స్ లో హర్ష, రవి సరైన ఎంటర్టైన్మెంట్ ప్లేయర్స్ ఉన్నారు. కిరణ్ ఎంకరేజ్ చేయట్లేదు, మీరు క్యాప్స్ కొట్టాలి. క్యాప్ తీయాలి కిరణ్. సాయి కిరణ్ క్యాప్ తీయాల్సింది. నెక్స్ట్ విన్నర్స్ బిఎంటి రైడర్స్ టీం మొత్తం క్లాప్స్ కొట్టాలి, మీరు కొట్టాలి. శుభం వారియర్స్. కొంచెం డౌన్ చేయండి, మొహానికి అర్థం నాకు కప్పు కొంచెం డౌన్. మా కప్పు గెలిచినందుకు ఒక్క సెకండ్. మొహం వల్ల కొట్టు కొట్టు, నువ్వు నుంచి కొట్టు, కొట్టు కొట్టు. అందరూ అట్లాగే కూర్చోండి. ఒక్క ప్రైజ్ ఇవ్వలేదు. కాళీషా కాళీషా దర్శి ఇట్లా ఒక్క ప్రైజ్ తీసుకుని వెళ్ళి మనం అన్ని అరేంజ్మెంట్స్ అఫీస్తో పాటు ఉండి అన్నీ చూసుకుంటా ఉంటాడు. కొంచెం దగ్గర